స్పెషల్ గా ఈ కేక్ చేసేటప్పుడు చాలా తప్పులు చేసామన్నమాట. అంటే మాటల్లో పడిపోయి గోలగోలగా చేస్తూ కొన్ని ఐటమ్స్ మర్చిపోతూ ఫస్ట్ తప్పు ఏంటి అంటే మేము దీంట్లో ఆయిల్ వేయడం మర్చిపోయామా. ఆయిల్ అన్నా మిల్క్ అన్నా బటర్ అన్నా వేస్తాం ఇన్ జనరల్ గా, బట్ ఈ కేక్ కి ఆయిల్ వేయాలన్నమాట. ఆయిల్ వేస్ట్ చేసే కేక్ ఇది. ఆయిల్ వేయడం అసలు మర్చిపోయాము. దాని తర్వాత వచ్చి టూటీ ఫ్రూటీ వెళ్ళాము. అఫ్ కోర్స్ మా ఇదేంటంటే మధ్యలో కూడా తగలాలని చెప్పి అనుకున్నాము. తర్వాత పైన డెకరేషన్ లాగా అయింది. తర్వాత దీనికి కేక్ మౌల్డ్ కి ఆయిల్ అన్నా బటర్ అన్నా అప్లై చేయాలి. అప్పుడు ఏంటంటే ఇలా అనగానే డింగ్ అని పడిపోతుంది. బట్ మేము తట్టి వచ్చిందనమాట. కాకపోతే కేక్ అయితే బాగానే వచ్చింది. కాబట్టి అవన్నీ దాన్ని కరెక్ట్ గా చేస్తుంటే ఇంకా చాలా బాగా వచ్చేది. సో ఈ తప్పులు మాత్రం చెయ్యొద్దండి ఈసారి. నెక్స్ట్ వెంటనే కరెక్ట్ గా మంచిగా చేసి మీకు ఇంకో వీడియో అయితే పెడతాం అనమాట. ఓకే చిన్న తమ్ముళ్ళకి రండిరా ముగ్గురు. చిన్ను కానీ చూడు నీ కోసం అన్ని తీసుకొచ్చి పెట్ట కేక్ రెడీ చెయ్యాలి. ఇది చూసావా? రారా మళ్ళీ ఫోన్ పట్టుకొని కూర్చున్నావు. దా ఫస్ట్ ఈ బౌల్ తీసుకో. నేను అన్నీ చెప్తుంటా. లేయాలి అట్ట కూర్చుంటావు. అవన్నీ చిటికేస్తే రావు. అది ఇక్కడ పెట్టు. ఏరా ఎలా చేస్తావు? నీ సొంతగా ప్లాన్ చేస్తావా, నేను చెప్పినట్టు చేస్తావా? సరే ఇప్పుడు ఏంటంటే మనం స్పాంజ్ కేక్ చేస్తామన్నమాట. ఓకే అది నువ్వు ఇలా పట్టుకొని పాడైపోతాయి. చిన్ను ఇక్కడ 4 eggs పెట్టాం కదా, కొట్టి ఇందులో వెయ్యి. కేక్ చేసేది నువ్వే అయితే నేనా అంటే 4 eggs. 1 2 వస్తుంది. 3 4 సో చూడు 200 grams కి 200 grams. పెరిగిపోయింది 100 300 వచ్చిందా? ఓకే ఇంకా కొంచెం కాజు, కొంచెం టూటీ ఫ్రూటీ ఉంది, అది వేస్తాము. ఎప్పుడైనా కానీ బేక్ చేసే ముందే అంటే కలిపే ముందే ఇది కొంచెం పాలల్లో నానబెట్టి పెడితే నానుతూ ఉంటాయి అన్నమాట. మనకి ఎంత కావాలో అంత. ఓకే వేరా కొంచెం పాలు వేసి నానబెట్టేస్తున్నాం. ఇది ఇలా వేసి పక్కన పెట్టేస్తే మనం లాస్ట్లో కలుపుతాం అన్నమాట. ఇది 200 grams. మారుతుంది. 200 grams మైదా ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఏమైంది, బేకింగ్ పౌడర్ 1 tablespoon. వన్ టీ స్పూన్. దీన్ని ఇప్పుడు యాక్చువల్గా దాంట్లోనే జల్లి చేయొచ్చు మనం డైరెక్ట్గా.
కాదు, కేక్ ఎవరు చేత చేయిద్దామని చెప్పి స్టార్ట్ చేసాము. ఎవరు చేస్తున్నారు? చేయించాలన్నవాడు చూడండి అక్కడ కూర్చొని ఆరాంసే ఉన్నాడు. ఆడికి చెప్తా నేనే చేస్తున్నా కూర్చొని. ఇలా ఉంటాయి ఎస్కేపింగ్. ఇక్కడ మనం పాలలో నానబెట్టాం కదా, అవి పాలు తీసేసి దీనికి మైదా కలపాలన్నమాట. ఎందుకు అంటే మనము ఇలానే వేసామనుకోండి పిండిలో అన్ని కిందకి వెళ్ళిపోతాయి. సో మైదా కలిపితే మనం ఎక్కడ మధ్యలో ఉంటుంది కదా అక్కడ నిలబడిపోద్ది, కేక్ మొత్తం స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. లేదంటే అన్ని కింద జమ అయిపోతాయి. సో పాలు తీసేసి నేను ఇప్పుడు దీనికి మైదా కలుపుతా. మైదా వేసేసి ఇలా మిక్స్ చేసామనుకోండి, బ్యాటర్లో వేసినప్పుడు ఒకే దగ్గర జమ అవ్వకుండా లేకపోతే కిందకి వెళ్ళిపోకుండా ఉంటాయన్నమాట. తర్వాత ఆ ఎసెన్స్ ఇచ్చేనా, ఎసెన్స్ ఎప్పుడు లాస్ట్లోనే వేయాలి. ఇప్పుడు మనం బీట్ చేసేటప్పుడు వేస్తే దీని ఫ్లేవర్ అంతా పోతుంది. జస్ట్ మనము ఈ బ్యాటర్ని దీంట్లోకి బౌల్లోకి మారుస్తాము అనంగా ముందు మాత్రమే ఎసెన్స్ వేయాలన్నమాట. ఏం చేస్తున్నాం ఇప్పుడు మనం? ఏం కేక్? 1 స్పూన్ తీసుకుంటున్నానండి ఎసెన్స్. మళ్ళీ దీంట్లో కూడా ఒక సిస్టమ్ ఉందని చెప్పారండి. ఎట్లా అంటే అట్లా కలపకూడదు అనమాట. ఇలా అని ఇలా కట్ చేయాలి, ఇలా అని ఇలా కట్ చేయాలన్నమాట. కేక్ ఇలానే కలపాలి. కట్ అండ్ ఫోల్డ్. ఓకే, దీన్ని ఇప్పుడు మనం షిఫ్ట్ చేసేస్తాం అన్నమాట. మా పాలల్లో పడలేదు ఇంకా. వేసేస్తున్నాను. కేక్ ఎక్కడ స్టార్ట్ అయింది? కేక్ ఎవరు చేయడం స్టార్ట్ అయ్యింది, ఎవరితో ఫినిష్ అవుతాం. డ్రై నట్స్ కలపలేదు మనం. పైన అద్దాలి. ఎవరే పట్టుకోరా, బరువుంది నాకు. అమ్మా వేయచ్చు, లేకపోతే కాహా దీంట్లో మిక్స్ చేస్తాం అనమాట. మధ్యలో వస్తాయి అది వేస్తే. చూస్తుంటే మా ఎఫెక్ట్స్ స్కూల్ ప్రాజెక్ట్ అని పెట్టుకొని మా ఫ్రెండ్ అన్నీ చేస్తా ఉంటే అలాగే చేయాలి. అవి ఆగిపోయిన తర్వాత చేస్తారు. మధ్యలో అందులో వేసి స్పూన్తో కలిపేయాలి యాక్చువల్గా. మనం ఇలా వేస్తాం. అది చెప్పిన డైలాగ్ తీసేయాలి. ఇదైనా కిందకి వెళ్ళకుండా పైనే ఉంటుంది. అయిందండి. దీన్ని ఇప్పుడు మనం ఓవెన్లో పెట్టి ఒక 40 నిమిషాలు నోరు ఊరుతా దాని సైజ్ చూస్తా. ఇక్కడ చూడండి, అది అయ్యేది ఎప్పుడో, మేము తినేది ఎప్పుడో. ఓవెన్ వచ్చి ప్రీ హీట్ ఒక 10 minutes పెట్టాక అప్పుడు మనం పెట్టేస్తున్నాం. మామదేవి ఇప్పుడు 24 ఇక్కడ బాగుంటుంది. చిను సౌండ్ వినా చిన్న కూడా
ఇది లూజ్ అవ్వగానే ఇది కట్టుకోవాలి కదా. ఆయిల్ కూడా అది కట్టుకోవడం ఇంకోటి చేద్దాం. నేను ఆయిల్ లేదు అవన్నీ వాళ్ళకి కొత్తగా చేసే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కదా, అప్పుడు కనంగానే పడిపోతుంది. ఇది కూడా చేయొచ్చు మనం. ఈ కేక్ చేసే దాంట్లో మాటల్లో మేము ఎన్ని తప్పులు చేసామో తెలుసా, ఎన్ని పాయింట్స్ ఉన్నాయంటే. కానీ మొత్తానికి కేక్ మా మీద ధైర్యం, కేక్ అయితే వచ్చింది. కానీ నా చిన్న పచ్చదు రండి రండి. కేకు నిర్మాతలు కాదేమంటారు, ఏమంటారు, తయారు చేసిన వాళ్ళు. కట్ చేయండి. ఏంటి ఇద్దరు సిగ్గుపడుతున్నారు కానివ్వండి, లేదంటే నేను కట్ చేస్తా. కట్ చేయండి రా. హ్యాపీ బర్త్డే. సరిగ్గా రా మరి. హ్యాపీ థర్స్డే టు యూ. తిరగనిపించున్నట్టుంది కేక్, తిరగనిపించుంది. ఓహో నైస్ గా కట్ చేద్దామా. ఎందుకురా ఎప్పుడెప్పుడు అపశకనమే మాట్లాడతావు? ఉపశకనం రాదని పాయింటేనంట. రావడానికి బాగా వచ్చింది దీంట్లో, బట్ చాలా తప్పులు చేస్తున్నాము, కానీ బాగానే వచ్చింది. బాడ్ సైజ్ చూస్తాను. అబ్బా సెకండ్ థింగ్ ఫుడ్ వచ్చింది. ఎంతసేపు చెప్పు. మా అమ్మకి ఇస్తా. అమ్మకి కానీ చాలా తప్పులు జరిగాయి. ఇక్కడ చెప్దాం ఏమేమి తప్పులు అనేది. బట్ పర్ఫెక్ట్ గా మళ్ళీ ఇంకోటి చేస్తాంలే. కాకపోతే కేక్ అయితే బాగానే వచ్చింది, కాకపోతే అవన్నీ కానీ కరెక్ట్ గా చేస్తుంటే ఇంకా చాలా బాగా వచ్చేది. సో ఈ తప్పులు మాత్రం చెయ్యొద్దండి ఈసారి. నెక్స్ట్ వెంటనే కరెక్ట్ గా మంచిగా చేసి మీకు ఇంకో వీడియో అయితే పెడతాం అనమాట. ఓకే దా చిన్న